హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వియర్స్, బేసిక్గా మనం ఎక్సెల్లో సమ్ డేటాని లిస్ట్ వైజ్గా డిస్ప్లే చేసుకోవడం కోసం మనం ఏం చేస్తాం, డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఎలా అంటే ఇదిగోండి ఇక్కడ ఈ డౌన్ ఏరో సింబల్ ప్రెస్ చేస్తే ఇక్కడ సమ్ లిస్ట్ అనేది వచ్చేటట్టు, అందులో మనకు కావాల్సిన ఆప్షన్ని సెలెక్షన్ చేసుకునేటట్టుగా ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ మొత్తం 3 డ్రాప్ డౌన్ లిస్టులు ఉన్నాయండి. అంటే సెలెక్ట్ స్టేట్కి ఒకటి, డిస్ట్రిక్ట్ ఒకటి, సిటీకి ఒకటి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఇంకో డ్రాప్ డౌన్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేసెస్ ఉన్నాయండి. ప్లేసెస్ చూసుకుంటే కొన్ని విలేజెస్ అన్నీ మండలం మీద డిపెండ్ అవుతాయి, కొన్ని మండలాలన్నీ డిస్ట్రిక్ట్ మీద, కొన్ని డిస్ట్రిక్ట్స్ అన్నీ స్టేట్ మీద, కొన్ని స్టేట్స్ అన్నీ కంట్రీ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఈ ఫార్మేట్ చూడండి. ఇక్కడ సెలెక్ట్ స్టేటు, డిస్ట్రిక్ట్, సిటీ ఇచ్చాను. ముందు స్టేట్ అనేది సెలెక్షన్ చేస్తున్నాను. ముందుగానే డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేశాను కదా. ఇందులో మనకు కావాల్సిన స్టేట్, అంటే అన్ని స్టేట్స్ ఇవ్వలేదు, నాకు కావాల్సిన స్టేట్స్ అనేది కొన్ని ఇచ్చాను. ఇందులో నేను ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్ని సెలెక్షన్ చేశాను. ఈ స్టేట్ ఎప్పుడైతే సెలెక్షన్ చేస్తారో ఈ స్టేట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇగోండి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఇలా నేను ఇచ్చినవి వచ్చినాయి. ఇందులో పర్టికులర్గా గుంటూరు అనే డిస్ట్రిక్ట్ని సెలెక్షన్ చేశానండి. అప్పుడు సిటీలోకి వెళ్ళామనుకోండి, ఇదేమైంది, గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించిన సిటీస్ వచ్చినాయి. ఓకేనండి, ఇక్కడ తెనాలి అనేది చూజ్ చేసుకున్నాను. అంటే ఇక్కడ ఈ సిటీ అనే డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది డిస్ట్రిక్ట్ అనే డ్రాప్ డౌన్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. ఈ డిస్ట్రిక్ట్ అనే డ్రాప్ డౌన్ లిస్టు ఈ స్టేట్ అనే డ్రాప్ డౌన్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. ఇలా మనం ఒక లిస్ట్ అనేది ఇంకో లిస్ట్ మీద డిపెండ్ అయ్యేలాగా ఎక్సెల్లో సెట్టింగ్ అనేది ఏ విధంగా చేసాం అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి వేర్స్, ఇక్కడ ఆల్రెడీ నేను డ్రాప్ డౌన్ లిస్టులు అనేది లేవండి, జస్ట్ హెడ్డింగ్స్ పెట్టాను అంతే. సెలెక్ట్ స్టేటు, డిస్ట్రిక్ట్, సిటీ అని హెడ్డింగ్స్ ఇచ్చాను. ఇక్కడ ఎలాంటి డేటా లేదు. కానీ డేటా అనేది డ్రాప్ డౌన్ లిస్ట్లో ఎలా యాడ్ అయిందంటే స్టేట్స్ కావచ్చు, దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ కావచ్చు, దానికి సంబంధించిన సిటీస్ కావచ్చు, ఈ డేటా మొత్తం ముందుగానే టైప్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఇక్కడ టైప్ చేసి పెట్టుకున్నాను చూడండి. ముందు ఇక్కడ స్టేట్స్ అనేది ఇదిగో చూడండి, స్టేట్ అని హెడ్డింగ్ పెట్టి దాని కింద ఆ ఏ స్టేట్స్ ఏందనేది నేను 4 ఇచ్చాను. 5 ఇవ్వండి, 15 ఇవ్వండి, మీ ఇష్టం. ఇక్కడ నేను 4 స్టేట్స్ ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసిన ఈ స్టేట్స్ మొత్తం దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ కూడా డేటా ముందుగానే ఎంటర్ చేయడం జరిగింది. ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక. ఓకేనండి, వీటికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ మొత్తం ఇలా ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్స్ కూడా 4 ఇచ్చాను. 5 ఇవ్వండి, 3 ఇవ్వండి, మీ ఇష్టం, ఎన్నైనా ఇవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ స్టేట్స్ 4 ఇచ్చాం కదా, డిస్ట్రిక్ట్ కూడా 4 ఇవ్వాలని రూల్ ఏం లేదండి. ఓకే, మరి డిస్ట్రిక్ట్స్ ఇచ్చాం కదా, ప్రతి డిస్ట్రిక్ట్లో ప్లేసెస్, సిటీస్ అనేది 3 ఇచ్చుకుంటూ వచ్చాను ఈ విధంగా. కానీ ఇక్కడ ఎలా ఇచ్చానంటే స్టేట్ అయినా డిస్ట్రిక్ట్స్ అయినా నేను ఎలా ఇచ్చాను, కాలం వైజ్గా ఇచ్చాను, అవునా కదా. కానీ ఇక్కడ సిటీస్ చూసుకుంటే రో వైజ్గా ఇచ్చాను. అంటే కాలం వైజ్గా కూడా ఇవ్వచ్చు, కానీ విడ్త్ అనేది ఎక్కువ అయింది. ఓకేనా, బాగా జూమ్ అవుట్ చేయాల్సి వస్తుంది, డేటా అనేది సరిగ్గా డిస్ప్లే అవుతాం. సో అందువల్ల నేను కాలం వైజ్గా ఇచ్చాను. ఏది డిస్ట్రిక్ట్స్ ఇచ్చి వాటికి సంబంధించిన రో వైజ్గా ఏం చేశాను, సిటీస్ ఇచ్చాను. ఓకేనా, ఈ విధంగా. అండ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా టైప్ చేయగలే సరిపోదండి, అలానే ఇక్కడ కలర్స్ కూడా మనం అప్లై చేస్తాం, అవి హెడ్డింగ్స్ అని తెలియడం కోసం. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే మనకి ఒక ప్లేసెస్లో స్పేసెస్ ఉన్నాయో అక్కడ స్పేసెస్ అనేది ఉండకూడదు. అక్కడ ఏదో క్యారెక్టర్ అండర్ అనో ఏదో ఒకటి ఉంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూస్తే చాలా తక్కువ చోట్ల స్పేసెస్ అనేది ఉన్నాయి. ఎక్కడ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అలానే రంగారెడ్డి మధ్యలో స్పేసెస్ ఉన్నాయి. ఆ స్పేసెస్ ఉన్న చోట అండర్ రావాలి. ఇక్కడ చాలా చోట్ల స్పేసెస్ ఉన్నాయి అనుకుందామండి, ప్రతిదీ చూసుకోవడం, అండర్ పెట్టుకోవడం, ఇదంతా టైం వేస్ట్. మనకి రీప్లేస్ అని ఒక ఆప్షన్ తెలుసా, నోట్ ప్యాడ్లో కూడా ఉంటుంది, బేసిక్ ఆప్షన్.
ఇప్పుడు ఈ డేటా మొత్తం సెలక్షన్ చేసి ఆ రీప్లేస్కి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ హెచ్. బాక్స్ ఓపెన్ అయిందా లేదా, ఒక డైలాగ్ బాక్సు. ఇందులో ఫైండ్ వాట్, దేని బదులు ఇక్కడ స్పేస్ ఇవ్వండి. స్పేస్ బదులు ఏం రీప్లేస్ అవ్వాలి, అండర్ స్కోర్ ఇలా ఇచ్చాను. ఇక్కడ స్పేస్ ఇచ్చి రీప్లేస్ విత్ అండర్ స్కోర్. ఇప్పుడు రీప్లేస్ ఆల్ అనండి. ఇదిగో చూడండి, ఇక్కడ మనకి గమనిస్తే ఇదిగోండి ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ రంగారెడ్డి, మళ్ళీ ఇక్కడ రంగారెడ్డి, ఇక్కడ ప్రతి చోట అండర్ స్కోర్ ఆటోమేటిక్గా వచ్చిందా లేదా. ఇలా 4 చోట్ల ఉంది కూడా ఆటోమేటిక్గా వచ్చింది. అదే ఒక 40 ప్లేసెస్లో అండర్ స్కోర్లు ఉన్నాయండి, ఈజీగా రీప్లేస్ అయినట్టే కదా. ఓకేనా. ముందు మీరు డేటా అనేది టైప్ చేసి వాటి హెడ్డింగ్స్ కూడా కలర్స్ అప్లై చేసి ఏది మీకు అర్థం అవడం కోసం, దాని తర్వాత స్పేసెస్ ఉన్న ప్రతి చోట అండర్ స్కోర్స్ అనేది రీప్లేస్ చేయండి. ఓకేనా. మీకు ఈ ఫార్మేట్ అనేది ఆల్రెడీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, కావాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాని మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ముందు మనము ఇక్కడున్న ఈ స్టేట్కి సంబంధించిన డేటా ఉంది కదా, ఈ డేటా మొత్తం సెలక్షన్ చేయండి. ఏది హెడ్డింగ్తో సహా సెలక్షన్ చేసి ఫార్ములా అనే ట్యాబ్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ డిఫైన్ నేమ్స్ అనే గ్రూప్లో క్రియేట్ ఫార్మ్ సెలక్షన్, దీని షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ F3 అనమాట. అంత పొడుగు ఎందుకు, డైరెక్ట్గా సెలక్షన్ చేస్తే సరిపోయిద్దిగా. ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ టాప్ రో అంటే మనకి హెడ్డింగ్ ఉంది టాప్ రో అనే కదా, సో ఇదే ఉంచండి. కొన్ని సందర్భాలు లెఫ్ట్ కాలం అని బాటమ్ రో అని ఇవి సెలక్షన్లో ఉన్నాయి అనుకోండి, తీసేసి ఒక్క టాప్ రో మాత్రమే సెలక్షన్ చేసి ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, మనకి ఇక్కడ సెలెక్ట్ స్టేట్కి సంబంధించిన డ్రాప్ డౌన్ లిస్ట్ రావాల్సింది ఇక్కడే కదా. ఈ సెల్ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్లోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ లిస్ట్ అనేది డ్రాప్ డౌన్ లిస్ట్ రావాలంటే డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళాల్సింది. దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అనే ట్యాబ్లో ఎలోలో లిస్ట్, ఇందులో ఇక్కడ సోర్స్లోకి వెళ్ళి ఇక్కడ కర్సర్ పెట్టేసి ఇక్కడ కీబోర్డ్లో F3 ప్రెస్ చేయండి. ఇక్కడ ఇదిగోండి స్టేట్ అనేది ఇందాక మనము క్రియేట్ చేసాం కదా ఫామ్ సెలక్షన్, ఈ ఆప్షన్ని సెలక్షన్ చేసి ఓకే అనండి. మళ్ళీ ఓకే. ఈ విధంగా ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి స్టేట్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన డేటా మొత్తం సెలక్షన్ చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటకకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ మొత్తం ఉన్నాయి కదా. ఈ సెల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి మళ్ళీ అగైన్ ఫార్ములా ట్యాబ్లోకి వెళ్ళి క్రియేట్ ఫామ్ సెలక్షన్ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ టాప్ రో అంటే మనకి హెడ్డింగ్స్ అనేది టాప్ రోలోనేగా ఉంది, ఈ టాప్ రో మాత్రమే ఉండాలి, లెఫ్ట్ కాలం కాదు. లెఫ్ట్ కాలం డిఫాల్ట్గా సెలక్షన్లో ఉంది, సెలక్షన్ తీసేసేయండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, మనం ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన డేటా అనేది యాడ్ చేసాము. మరి డిస్ట్రిక్ట్ రావాల్సిన సెల్ రేంజ్ ఏందండి, ఇదే కదా. ఈ సెల్ని సెలక్షన్ చేసి మళ్ళీ డేటా ట్యాబ్లోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. సెట్టింగ్లో ఇక్కడ అలో లిస్ట్, మళ్ళీ సోర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారంటే = ఇండైరెక్ట్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఇవ్వండి, INDIRECT ఇండైరెక్ట్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు ఇక్కడ ఏ సెల్ రేంజ్ని సెలక్షన్ చేయాలంటే ఇందులో మనకి స్టేట్కి సంబంధించిన అంటే ఏ స్టేట్ అయితే సెలక్షన్ చేస్తామో దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ రావాలి కాబట్టి ఈ స్టేట్ రేంజ్ ఏదండి డ్రాప్ డౌన్ లిస్ట్ ఫస్ట్ ఇదే కదా, దీన్ని సెలక్షన్ చేయండి. ఈ సెల్ని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఓకే. దీని తర్వాత ఏం చేస్తారంటే స్టేట్ అయిపోయింది, డిస్ట్రిక్ట్ అయిపోయినాయి, ఇప్పుడు సిటీస్ ఉన్నాయి కదా. ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి మళ్ళీ ఫార్ములా ట్యాబ్లోకి వెళ్ళండి, క్రియేట్ ఫామ్ సెలక్షన్. మళ్ళీ ఇక్కడ మనకేందంటే ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అనేది ఎలా ఇచ్చాను, కాలం వైజ్గా ఇచ్చాను, అంటే లెఫ్ట్ కాలంలోనేగా ఉంది. ఇందాక ఈ డేటాలో చూసుకుంటే మనకి టాప్ రోలో ఉన్నాయి కాబట్టి టాప్ రో సెలక్షన్ చేసాం. ఇక్కడ మనకి ఎలా ఉన్నాయి, లెఫ్ట్ కాలంలో ఉన్నాయి. టాప్ రో అన్సెలక్షన్ చేసి లెఫ్ట్ కాలం ఒక్కటే సెలక్షన్లో ఉంచి ఓకే అనండి. ఇప్పుడు మీకు రిజల్ట్ రావాల్సింది ఇక్కడే కదా సెలెక్ట్ సెల్లో. ఈ సెల్ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్లోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి సెట్టింగ్ ఎలోలో లిస్ట్ అండ్ సోర్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ అగైన్ = ఇండైరెక్ట్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు మనకి ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సిటీస్ రావాలి కాబట్టి ఈ సెల్ రేంజ్ని సెలక్షన్ చేయండి. ఇందాక ఏం చేశారు, ఇండైరెక్ట్లో
ఇక్కడుండి స్టేట్ అనే సెల్ని సెలక్షన్ చేశారు, ఇక్కడ సిటీస్లో ఉండి డిస్ట్రిక్ట్ అనే సెల్ని యాడ్ చేయండి. దీన్ని సెలక్షన్ చేసి క్లోజ్. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, ఒకసారి నేను జూమ్ చేసి చూస్తున్నాను. ఇక్కడ ముందు స్టేట్ అనేది చూజ్ చేసుకుంటున్నాను, తెలంగాణ ఇచ్చాను. ఇప్పుడు డిస్ట్రిక్ట్లోకి వెళ్ళంగానే ఆటోమేటిక్గా ఏంది రంగారెడ్డి, నల్గొండ, వరంగల్, అంటే తెలంగాణకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ మొత్తం వచ్చినాయి. ఇందులో వరంగల్. ఇప్పుడు సిటీలోకి వెళ్తే మనకేంది ఇదిగోండి హన్మకొండ, రాయపర్తి ఇవన్నీ వచ్చినాయి. లేదండి మళ్ళీ నేనేం చేశాను, ఈ వరంగల్లోకి వెళ్ళి అంటే డిస్ట్రిక్ట్లోకి వెళ్ళి ఏం చేశాను, ఖమ్మం తీసుకున్నాను. మళ్ళీ ఇందులోకి వెళ్తే మళ్ళీ సిటీస్ మారిపోతాయి. మళ్ళీ స్టేట్లోకి వెళ్ళి నేనేం చేశాను, కర్ణాటక తీసుకున్నాను. డిస్ట్రిక్ట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్స్ మారిపోతాయి. బీదర్, బెల్లారి, మైసూర్ క్లిక్ చేస్తే అందులో మళ్ళీ సిటీస్ మారిపోయినాయి. ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ప్లేసెస్ అనేది వచ్చేస్తాయి. ఓకేనండి. అలా మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ ఎక్సెల్ ఫైల్లో మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఈ ప్రొసీజర్ వాడి స్టెప్ బై స్టెప్ ఈ విధంగా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్కు ఇంకో డ్రాప్ డౌన్ లిస్టు లింక్ లాగా డిపెండ్ అయ్యేలాగా సెట్ చేయండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.